హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 907. ఈరోజు డేట్ December 8th, 2021. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలోకి వెళ్తే ఒకటి కాదు రెండు కాదు, ఫ్లిప్కార్ట్లో మీకు ఈ 2 రోజులు భారీ ఆఫర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు మొబైల్స్ మీద కావచ్చు, రకరకాల ప్రొడక్ట్స్ మీద కావచ్చు. మేజర్గా ఈరోజు నాకు బాగా నచ్చింది పూమా షూస్ ఉంటాయి కదా, ఈ పూమా షూస్ మాత్రం ఎక్సలెంట్ డీల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కొక్కటి 3,000 4,000 ఉండేది మీకు 1,040 రూపీస్, 1,020 రూపీస్ ఇలాంటివి అవైలబుల్గా ఉన్నాయి. మైండ్ బ్లోయింగ్ డీల్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్వి. చాలా పోస్ట్ చేశాను కొన్ని, ఓపెన్ చేసుకొని. సో ఒకసారి చెక్ చేయండి. ఇవాళ 2 రోజుల నుంచి కొంచెం సిక్ ఉన్నా కానీ కొద్దిగా ఓపెన్ చేసుకొని నేను మా వైఫ్ మధ్యలో పోస్టులు అయితే పెడుతూనే ఉన్నాం. హోప్ యూ అండర్స్టాండ్. మీరు డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. కొన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తారు, ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ మీకు అందులో కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. భారీ డీల్స్ అయితే మీకు ఫ్లిప్కార్ట్లో మంచి డీల్స్ అని ఒకసారి చెక్ చేస్తుండండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా అఫీషియల్గా గ్లోబల్గా December 9th ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ లాంచ్ చేయబోతుంది. దీని పేరు మోటరోలా X30 అనమాట. అండ్ గ్లోబల్గా ఇదే మనకి అఫీషియల్గా ముందు లాంచ్ కాబోతున్న, ఫస్ట్ లాంచ్ కాబోతున్న స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో రాబోతున్న ఫోన్ కూడా. అండ్ ఈ ఫోన్లో స్పెసిఫికేషన్స్ మాత్రం మైండ్ బ్లాస్టింగ్, మైండ్ బ్లోయింగ్ ఉంటాయి. అండ్ ఇది ఫస్ట్ మనకి చాలా ప్రీమియం కెమెరాతో, ఫ్రంట్ అండర్ స్క్రీన్ కెమెరాతో రాబోతున్న ఫోన్ కూడా. 60 మెగాపిక్సెల్ కెమెరా, అండర్ స్క్రీన్ కెమెరాతో ఈ ఫోన్ రాబోతుంది. చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంది. ప్రైజింగ్ కూడా చాలా హెవీగా ఉండొచ్చు. జనరల్గానే మోటరోలా అంటే కొంచెం ఎక్కువ పెడతారు. ఈ స్పెసిఫికేషన్స్ ఈజీగా 70,000-80,000 ఈజీగా పెడతారు వీళ్ళు. సో దీంట్లో AMOLED స్క్రీన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇన్ స్క్రీన్ కెమెరా, అలాగే బ్యాక్ సైడ్ మీకు 50+50+8 3 కెమెరాలు, మంచి కెమెరాలు. ఫ్రంట్ సైడ్ ఏమో 60 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ విత్ 68 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో అఫీషియల్గా లాంచ్ కాబోతున్న మొదటి ఫోన్ అనమాట ఇది. అండ్ దీని ప్రైజింగ్ మాత్రం ఆ రోజు మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా 70,000-80,000 ఉంటుందని నేను అనుకుంటాను. సో దీని మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్స్ రండి. అండ్ అదే రోజున రియల్మీ వాళ్ళు కూడా Realme GT2 Proని లాంచ్ చేయొచ్చు అని ఈరోజు ఒక కొత్త రూమర్ అయితే తెలుస్తుంది. అండ్ ఒక పోస్టర్ ప్రకారం చూసుకుంటే అదే రోజు ఏదైతే మోటరోలా వాళ్ళు గ్లోబల్గా మేమే ఫస్ట్ లాంచ్ చేయబోతున్నాం అని చెప్పిన X30 ఫోన్ ఉందో, అదే రోజు వీళ్ళు కూడా మేమే గ్లోబల్గా లాంచ్ కాబోతున్నామని లాంచ్ చేసేలాగా ఉన్నారు అదే పేరుతో. అండ్ ఇది అదే రోజున లాంచ్ అవుతుందని ఈరోజు ఒక కన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. ఇది Realme GT2 Pro అనమాట. ఇది ఆ రోజే లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. రీసెంట్గా మీకు ఒక ఫోటో బయటకు వచ్చింది కదా, రెండర్ బయటకు వచ్చింది. డిజైన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది కూడా చూడాలి దీని ప్రైస్ ఎంత పెడతారనేది సూన్ తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి షామీ సబ్నా రెడ్మీ వెరీ సూన్ మన ఇండియాలో రెడ్మీ Note 11 సిరీస్ని లాంచ్ చేసే అవకాశాలు అయితే కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. మేబీ వీళ్ళు సిరీస్ మొత్తం లాంచ్ చేయకపోయినా రెడ్మీ Note 11 4Gని వీళ్ళు లాంచ్ చేయొచ్చు అని కూడా కొన్ని తెలుస్తున్నాయి. సో ఇదైతే వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ రెడ్మీ Note 11 సిరీస్ ఏదైతే చైనాలో లాంచ్ అయిందో దానికి చాలా డిఫరెంట్గా ఉంటుందని చాలా రోజుల నుంచి మనకి రూమర్స్ ఉన్నాయి కదా. అండ్ ఇది కూడా ఒక 4G వేరియంట్ అయితే రాబోతుంది. మేబీ రీసెంట్గా లాంచ్ అయిన కొత్త ప్రాసెసర్లు కొన్ని ఉన్నాయి కదా, వాటిలో దీన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉండొచ్చేమో. లేదంటే G88 ప్రాసెసర్ కొత్తది ఒకటి ఉంది కదా, దాన్ని ఏమైనా యూజ్ చేయొచ్చేమో. చూడాలి దేంతో వస్తున్నది. వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ప్యారల్గా రియల్మీ వాళ్ళు కూడా ఈ మంత్ ఎండింగ్లో కానీ జనవరి స్టార్టింగ్లో కానీ Realme 9 సిరీస్ని మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇక్కడ ఇంట్రడ్యూస్ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేయొచ్చు అని చెప్తున్నా అంటే అన్నీ లాంచ్ చేయరు, వీళ్ళు కూడా 1 లేదా 2 లాంచ్ చేస్తారు. మెయిన్గా Realme 9i రీసెంట్గా మనకు ఒక రెండర్ బయటకు వచ్చింది కదా, ఆ డిజైన్ మాత్రం చూడడానికి చాలా స్టైలిష్గా ఉంది. ఏదైతే Realme GT Neo 2 ఉందో దాని డిజైన్ వీళ్ళు మిడ్ రేంజ్లోకి తీసుకొస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ ఫోన్ యాక్చువల్లీ. ఇది కూడా బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. అండ్ దీంట్లో స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక 5G ప్రాసెసర్ అనమాట. సో ఇది మేబీ 15,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో రెడ్మీ Note 11కి వీళ్ళు కాంపిటేటివ్గా దీన్ని తీసుకొచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. మేబీ ఈ మంత్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ మనం దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ నిన్న మన ఇండియాలో ఇన్ఫినిక్స్ ల్యాప్టాప్స్ లాంచ్ చేస్తుంది. ఇన్బుక్ X1 సిరీస్లో వీళ్ళు మొత్తం 3 ల్యాప్టాప్స్ తీసుకొచ్చారు. చూడటానికి మాత్రం ప్రైజింగ్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా టెంప్టింగ్ ప్రైజెస్లోనే వీళ్ళు తీసుకొచ్చారు. i3 వేరియంట్, అలాగే i5 వేరియంట్, i7 వేరియంట్ 3 వేరియంట్స్ తీసుకొచ్చారు. అండ్ అవి సూన్ మనకి సేల్లో కూడా రాబోతున్నాయి. అండ్ దీంట్లో ప్రైజింగ్ ఒకసారి చూసుకుంటే i3 వేరియంట్ 8GB ర్యామ్తో వస్తుంది, 256GB SSDతో వస్తుంది. దీని ప్రైస్ 35,999 రూపాయలు పెట్టారు. అండ్ నెక్స్ట్ i5 వేరియంట్, i5 ప్లస్ మీకు 8GB ర్యామ్,
512GB SSD ఉంటుంది. దీని ప్రైస్ 45,999 పెట్టారు. అండ్ లాస్ట్ వేరియంట్ i7 అలాగే 16GB ర్యాము 512GB SSD ఉంటుంది. అండ్ మీకు 55,999 వస్తుంది. అండ్ ఇవి విండోస్ 11తో ఇవి వచ్చినాయి అనమాట. సో ప్రైజింగ్ పరంగా స్పెసిఫికేషన్ దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ మీకు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఏమో ఇస్తున్నారు. అండ్ రకరకాల ఫీచర్స్ రెగ్యులర్గా అన్ని ల్యాప్టాప్స్లో ఉండే ఫీచర్స్ చాలా స్లిమ్గా ఉంటాయి. అండ్ కార్డ్ ఆఫర్స్ కూడా వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. పర్లేదు, ప్రైజింగ్ పరంగా చూసుకుంటే మాత్రం వీళ్ళు మంచి ప్రైజింగ్లోనే తీసుకొచ్చారని చెప్పొచ్చు. అండ్ దీంతోపాటు వెరీ సూన్ వీళ్ళు మన ఇండియాలో ఇన్ఫినిక్స్ నోట్ 11 సిరీస్ని లాంచ్ చేస్తున్నారు. అండ్ ఈ నోట్ 11 సిరీస్లో 2 ఫోన్స్ ఉంటాయి మనకి, నోట్ 11 అలాగే నోట్ 11S అనమాట. ఇవి 2 కూడా వీళ్ళు మేబీ ఈ మంత్ ఎండింగ్ లోపు మన ఇండియాలో లాంచ్ చేయొచ్చు. ఇందులో AMOLED స్క్రీన్తో రాబోయే ఫోన్ కూడా ఉందని చెప్తున్నారు. మరి ఎస్లో ఉంటుందా నోట్ 11లో ఉంటుందా అనేది మాత్రం చూడాలి. స్పెషల్ వేరియంటా లేకపోతే లోవర్ వేరియంటా అనేది మనకు వెరీ సూన్ తెలుస్తుంది. ఒకటైతే AMOLED స్క్రీన్తో వీళ్ళు లాంచ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ వెరీ సూన్ మన ఇండియాలో సామ్సంగ్ గెలాక్సీ S21 FE ఫ్యాన్ ఎడిషన్ లాంచ్ చేయబోతుంది కదా. సో దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ తెలుస్తున్నాయి. దీంట్లో మనకి 4500 వరకు బ్యాటరీ ఉంటుంది. అండ్ ఇది 15 వాట్స్ ఛార్జింగ్తో సపోర్ట్తో వస్తుంది. ఇది బాక్స్లో ఛార్జర్ ఏమో మీకు 15 వాట్స్ ఇస్తారు, కానీ ఫోన్ మాత్రం 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఒకవేళ మీకు 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే వీళ్ళు రీసెంట్గా వీళ్ళు ఒక ఛార్జర్ లాంచ్ చేస్తారు కదా. సో 40 వాట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. అది 2300 వరకు రూపీస్ డబ్బులు కూడా ఉంటుందన్నమాట. కొనుక్కోవాలి మీరు, ఫ్రీగా ఎవరు. సో మేబీ వీళ్ళు దానితో మీరు ఒకవేళ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి ఇదే ఫోన్ కొనుక్కోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఆ ఛార్జర్ని అయితే కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ట్విట్టర్ నుంచి ట్విట్టర్ నిన్న ఒక మెసేజింగ్ యాప్ని అక్వైర్ చేసుకుంది. క్విల్ అనే ఒక మెసేజింగ్ యాప్. ఇది సోషల్ మీడియా చాటింగ్ యాప్ లాంటిది అనమాట. దీంట్లో కొంచెం డిఫరెంట్ స్టైల్స్, థీమింగ్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. అండ్ దీన్ని వీళ్ళు అక్వైర్ చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ట్విట్టర్లో DM ఉంది కదా, డైరెక్ట్ మెసేజ్. సో దీన్ని కొంచెం ఇంకా బ్యూటిఫుల్గా ఇంకా మోర్ ఫంక్షనల్గా చేయడం కోసం ఈ క్విల్ అనే కంపెనీని వీళ్ళు అక్వైర్ చేసుకున్నారు, అంటే కొనేసారనమాట. సో వాళ్ళతో కలిసి ఇప్పుడు వర్క్ చేయబోతున్నారు. అంటే వెరీ సూన్ మన ట్విట్టర్లో మనకి DM ఏరియా ఏదైతే ఉంటుందో మెసేజింగ్ ఏరియా, అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం అయితే తెలుస్తుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus జనవరి 5వ తారీఖున గ్లోబల్గా OnePlus 10 సిరీస్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఒక పోస్ట్ అయితే నిన్న లీక్ అయిపోయింది. దీని ప్రకారం చూసుకుంటే ఇది సేవ్ ద డేట్ జనవరి 5th అని ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ మనకి రీసెంట్గా స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ లాంచ్ అయింది కదా, దాంతోపాటు వీళ్ళు ఒక సిరీస్ లాంచ్ చేస్తారు OnePlus 10 సిరీస్. అది మనం జనవరి 5th ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక యాప్ చెప్తాను. ఇది ఒక ఫైట్ గేమ్ లాంటిది అనమాట, వండర్ నైట్స్ అని. సో దీని ప్రైస్ ₹320 ఈ రోజు నుంచి 7 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. సైజ్ 40 MB వరకు ఉంటుంది. రేటింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. డౌన్లోడ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో చెక్ చేయండి. సరే ఫ్రెండ్స్, వాళ్ళ టెక్ న్యూస్తో వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, ఛానల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. వీడియో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీలైతే టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. మీకు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.